నేను అడుగుతుంది పాటలు. పాటలేమైనా వచ్చా అని. చిన్నప్పుడు సంగీతం నేర్పించాం బాబు. అబ్బో! ఈ ఫేస్‌కి ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. అమ్మ గాన కోకిల, ఏది ఓ పాట అందుకో. బావా బావా పన్నీరు బావని పట్టుకుని తన్నారు. బావా బావా పన్నీరు బావని పట్టుకుని తన్నారు. బొంగ పెట్టి కూతారు. పెళ్ళాక తంతానని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తుందిరా. పర్లేదులేరా. అంత అందమైన సత్యభామ తన్నిన అందంగానే ఉంటుంది. ఓకే ఓకే. పాట కూడా నీలాగే యావరేజ్ గానే ఉంది. ఇంతకీ నీకు ఇంటి పని, వంట పని లాంటివి వచ్చుగా? రావు బావా. ఏమైనా అడవికి వేటకి పంపిస్తున్నారా ఏంటి ఆడతుల్లిలా పెంచడానికి? సర్లే, వెళ్ళైన తర్వాత అయినా వంట వరకు నేర్చుకోమనండి. నేర్చుకోదు బాబు. ఏంటి నేర్చుకోదా? అవును, మా మేనకోడలు యువరాణి. అందుకని తను ఒక్క చిన్న పని కూడా చెయ్యదు. అటు పుల్ల తీసి ఇటు పెట్టదు. మా మేనకోడలికి భర్తే సేవలు చేయాలి. బా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మావాడు ఆ అమ్మాయికి సేవలు చేయడం ఏంటి అర్థం లేకుండా? అవును, చెయ్యాలి. అందుకు ఒప్పుకుంటేనే మా మేనకోడల్ని మీ అబ్బాయికి ఇచ్చి చేస్తాం, లేదంటే లేదు. ఏంటి? ఏ చిన్నడా వెళ్దా పదరా. ఎక్కడికి? ఎక్కడికంటావేంట్రా? ఇంటికి. అదేంటన్నా, పెళ్లి చూపులు ఇంకా పూర్తవలేదు. నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకోలేదు కదా? రేయ్, పెళ్లి గురించి మాట్లాడతావేంట్రా అర్థం లేకుండా? ఈ సంబంధం మనకొద్దు పద. ఎందుకు నాన్న? ఆ అమ్మాయి కోతిలా ఉన్నా బాగానే ఉంది కదా? రేయ్, నువ్వు దానికి సేవ చేయాలంటరా? చెవిడికి. అవును బావా, ఈ కోతి మొహానికి అన్ని నువ్వే చెయ్యాలి, లేదంటే ఇంక బయలుదేరు బావా. రేయ్, ఇంకా ఇలాగే కూర్చుంటావేంట్రా? ఆ అమ్మాయి బయలుదేరండి డైరెక్ట్ గా చెప్తోంది. పద. ఒక్క నిమిషం, నేను మాట్లాడదాను నాన్న. వా, ఏం మాట్లాడతావురా? ఆ అమ్మాయికి నువ్వే సేవ చేయాలని గట్టిగా చెప్తోంది. అది గొప్పతీసి నువ్వు ఒప్పుకుంటావా ఏంట్రా దరిద్రుడా? ఏయ్ వద్దు, వదండి. నాన్న ఒక్క నిమిషం మీరు ఉండండి నాన్న, ప్లీజ్. ఇదిగో అమ్మాయి. బావా, నేను నీకు కావాలంటే నా కండిషన్స్ కి నువ్వు ఒప్పుకోవాల్సిందే. లేదంటే నువ్వు నాకు అక్కర్లేదు బావా. రే చిన్నోడా, ఏదో మేనకోడలు కదా, కోడలు చేసుకుందామని వచ్చాను. కానీ ఈ పిల్ల పొగరిపోతూ పోట్ల గిత్తలా ఉందిరా. అంటే అన్నానంటారు గాని ఆ పిల్ల ఇప్పుడే నిన్నిలా ఆడిస్తుందంటే ఇక పెళ్ళైన తర్వాత ఇంకెలా ఆడిస్తుందో ఏంటో. ఆ పిల్ల కాకపోతే పెళ్లి చేసుకోవడానికి నీకు అమ్మాయిలు దొరకరా ఏంటి? వెళ్దాం పద, నడు. ఆగండమ్మా ప్లీజ్. వెళ్ళండమ్మా వెళ్ళండి. మీ అబ్బాయి కాకపోతే నాకు మొగుడు దొరకడా ఏంటి? ఏదో మేనత కొడుకు కదా, చేసుకుందాంలే అనుకున్నాను. నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. రే వెళ్దాం పదరా. పదండి, పదండి. అమ్మా, అమ్మాయి నాకు నచ్చిందమ్మా. కానీ నువ్వు నాకు నచ్చలేదు బావా. అమ్మో, ఇదిగో ప్లీజ్ అలా అనకు. ఏయ్, ఛీ, ఛీ, ఛీ. అరే నేను చెప్పేది విను ప్లీజ్ 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 అలా అనుకో. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే సేవలు చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఏంటి మీ వాడిని చూసేలా పగలబండి అవుతున్నావు? కొంపదీసి మీ మధ్య జరిగిన రొమాంటిక్ కపుల్ సీన్స్ ఏమైనా గుర్తుకొచ్చాయా ఏంటి? చి పో అక్క, నువ్వెప్పుడు ఆ విషయాలే మాట్లాడతావు. అబ్బా సిగ్గు. మరి నీ నవ్వు కారణం ఏంటో? నాకు ధీరజ్కి పెళ్లి చూపులు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నానక్క. అబ్బో మామూలుగా లేవుగా, వెరీ రొమాంటిక్ ఇమాజినేషన్. ఇంతకీ మీ పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో? వాణ్ణి నేను చేసుకొని పోరా అంటే వాడు నా కాళ్ళు పట్టుకుని బతిమలాడాడక్క.
నన్ను పెళ్లి చేసుకో ప్రేమ, నన్ను పెళ్లి చేసుకో ప్రేమ, ప్లీజ్ ప్లీజ్ అని ధీరజ్ నా కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటే ఆ ఫీల్ ఎంత బాగుందో తెలుసాక. అంటే అది ఇమాజినేషన్, కానీ బాగుంది నువ్వు కాళ్ళు పట్టుకుని బతిమాలడం. రే కపన మింగే పావులా ఆ చూపేంట్రా? నాకు కలలు కానీ స్వేచ్ఛ కూడా లేదేంట్రా? కామాచిదేవి వచ్చావమ్మా? మా నాన్నతో మాట్లాడాలి. మాట్లాడడం కాదు, తెలుసుకోవాలి. తప్పు. ఇట్రా నువ్వు ముందురా. కామాక్షి, ఎక్కిరించబోయి బొక్కబార్లా పడ్డట్టు నువ్వు తేల్చుకోవాల్సింది, బాంబులు పేల్చాల్సింది ముందు మీ నాన్న దగ్గర కాదు, మీ అమ్మ దగ్గర. అవును, కరెక్టే. నాకు ఈ ఆలోచన రానేలేదు. నా బొంద. ఇంతకీ మా అమ్మ ఎక్కడుంది? రూమ్ లో మీ చెల్లెల్ని పెళ్లి చూపులకి రెడీ చేస్తున్నారు. ఎల్లు వేగెళ్ళు. ఫస్ట్ మా అమ్మ సంగతి తెలుస్తా. ఏ ఉండు, నువ్వు ఫ్రంట్ డోర్ నుంచి గోయింగ్స్ ఎత్తే నువ్వు వచ్చావని అందరికీ క్వశ్చన్ పేపర్ లీకింగ్ అయిపోద్ది. అందుకే బ్యాక్ డోర్ నుంచి గోయింగ్స్. ఓకే. అమ్మోయ్, అమూల్య పెళ్లి సూపులు సెడగొట్టడానికి ఈ తింగరి కామాక్షి బ్రహ్మాస్త్రమని ఈ పిల్లని పిలిపించేశావు. మరి ఈ పిల్లని అడ్డేటేసుకొని పెళ్లి సూపులు ఎట్లా ఆపబోతున్నావు? చెప్పను. బ్యాలెన్స్ పుల్లి తెర మీద డైరెక్ట్ గా చూసేయండి. చూడండమ్మా, మీరంతా కొంచెం బయటకెళ్ళండమ్మా. చూడు, కన్నవాళ్లు ఏం చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పిల్లల మంచి కోసం, జీవితాంతో సంతోషంగా ఉండడం కోసం. మేం తీసుకున్న ఈ నిర్ణయం కూడా నువ్వు బావుండాలని, నీ భవిష్యత్తు బావుండాలని. మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలే పెట్టుకోకుండా నోరు మూసుకుని ఈ పెళ్లి చేసుకో. నువ్వు, నేను అందరం ప్రశాంతంగా ఉంటాం. అమ్మా, అమ్మా, నువ్వెప్పుడొచ్చావే? ఎందుకొచ్చావు అని అడగబోయి ఎప్పుడొచ్చావు అని అడిగినట్టుంది. అవును, కరెక్ట్ గానే కనిపెట్టావు. అంటే ఏంటమ్మా? ఏంటి నీ ఉద్దేశం? నీ పెద్ద కూతురు లేదనుకుంటున్నావా? లేదంటే పోయిందనుకుంటున్నావా? నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా, నన్ను పిలవకుండా నా చెల్లెలకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తావా? నిన్ను పిలవాలనే ఉంటుంది, కాని వచ్చిన దగ్గర నుంచి కట్న కానుకలు అని చంపు తింటావు. లోకంలో ఎక్కడా లేని విధంగా అక్క కట్నం ఇవ్వాలని పెళ్లి వాళ్ళని అడిగామనుకో, వాళ్ల ముందు మా పరువు పోతుంది. అందుకే పిలవలేదు. అర్థమైందా? ఎంతకి తెగించావమ్మా? కట్న కానుకలు ఇవ్వాల్సి వస్తుందని కన్న కూతుర్ని పిలవకుండా ఉంటావా? నీ కూతురు కంటే డబ్బులే ఎక్కువైనప్పుడు, నీ కూతురే అక్కర్లేనప్పుడు నా కూడా అమ్మ అక్కర్లేదు, పుట్టిల్లు అంతకన్నా అక్కర్లేదు. ఇంకోసారి నేను ఇంట్లో లెగ్గు పెడితే నా లెఫ్ట్ లెగ్ చెప్పుతో కొట్టు. పోవే, మళ్ళీ ఇటు రాబాకు. కామాక్షి, ఏటైంది? అబ్బా, అసలే నా బాధలో నేనుంటే ప్రతిసారి మీ ఎంట్రీ ఏంటమ్మా? నువ్వే కదా మా బకరా. ఏంటి? అది కాదమ్మాయి, గుడికి పిలవలేదని, దేవుడి మీద అని, బడికి రమ్మలేదని మాస్టర్ గారి మీద అలుగుతామని చెప్పు. ఇది కూడా అంతే అమ్మాయి. ఓసిన సిట్టిడ్లీ ఇడ్లీ సాంబార్లో కలిసిపోవాలే తప్ప కలహాలకు పోకూడదు. పుట్టింట్లో ఆడపిల్ల కూడా అంతే. చూడు కామాక్షి, నువ్వు పెళ్లి సూపులప్పుడు అలిగెళ్ళిపోయావనుకో, నిన్ను పెళ్లి కూడా పిలవం. అప్పుడు నీకు పట్టు చీరలు, నగ నటులు అన్నీ గోయిందో గోయిందా. అమ్మో అమ్మో, నిజమే, ఆ ప్రమాదం కూడా ఉంది. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటే హిన్నే వేసుకున్నావు? ఇంకా లేవా? హారిగా వెళ్ళిపోయావు కదే, మళ్ళీ వచ్చావేమిటో. నా పుట్టిల్లు నా ఇష్టం. నేను ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ హక్కు, అధికారం నాకున్నాయి. మరి నన్ను పిలవలేదని నేనే కలిగి వెళ్ళిపోతాను. ఉన్న పళంగా నీలో ఇంత మార్పు వచ్చిందేంటే? ఏమైంది నీకు? జ్ఞానోదయమైంది కానీ నా చెల్లి నేను రెడీ చేస్తాను కానీ నువ్వు వెళ్ళు వెళ్ళు. నువ్వు అర్థం కావే బాబు. అర్థమైతే నా కట్నం ఎందుకు ఎగ్గొట్టాలని చూస్తావు? అయినా నువ్వేనే చెప్పొచ్చు కదే అక్కకి కట్నం ఇవ్వమని. అవునే, ఇంత ఉన్న పలంగా పెళ్ళేర్పాట్లు చేశారేంటి? నువ్వు చదువుకుంటున్నావు కదా. నీ చెల్లెలు రెడీ అవడం అయిపోయింది గాని
నువ్వు కూర్చో అమ్మాయి, నిన్ను కూడా రెడీ చేస్తాం. అయ్ బాబోయ్, పెళ్లి చూపులేమైనా నాకా ఏంటి? నన్ను రెడీ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, నువ్వు భలే ఉన్నావమ్మాయి. నువ్వు ఇంటి పెద్ద కూతురువి. ఎట్ట ఏడుపు మొక్కతో ఉంటే పని మనిషివి అనుకుంటారు. అయ్ బాబోయ్, అవునా? ఆ, మరి అందుకని పెళ్లి కూతురు అక్క కూడా పెళ్లి కూతురులా దగదగ మెరిసిపోవాలి. అయితే ఓకే, తొందరగా చేయండి, తొందరగా చేయండి. కొద్ది పోడరాతను. ఆ, మా కోడలు వస్తుంది, కొత్త పెళ్లి కూతురులా ముస్తాబాయ్. రే, ఆ అమ్మాయిని చూడరా. చూస్తున్నా అదే పనిలో ఉన్నా. అమ్మాయి కుందన బొమ్మలా ఉంది. అవును, సన్నజాజి తీగల, కరెంటు తీగల, మెరుపు తీగల, చాలా స్లిమ్గా ఉంది. అది కాదే, నువ్వు కాస్త రవంత బొద్దుగా ఉంటావు కదా, మరి అతనేంటే మెరుపు తీగ, సన్నజాజి తీగ అంటాడు? ఓహో, అర్థమైందిలే. కాబోయే భార్య అతని కంటికి మెరుపు తీగలాగా కనిపిస్తుందన్నమాట. ఆ అమ్మాయిని ఏదో అడగాలన్నావు కదరా, అడగరా. తన అందాన్ని చూసిన తర్వాత నా నోట మాట రావట్లేదమ్మా. కానీ తన స్వీట్ గొంతు వినడం కోసం అడుగుతాను. ఏం చదువుకున్నారండి? చదువు గురించి అడుగుతున్నారు, చెప్పువే. ఓ, మాట్లాడ్డానికి సిగ్గుపడుతున్నావా? పెళ్లికి ముందు మనం సిగ్గుపడతాం, పెళ్ళైన తర్వాత మనల్ని చూడ్డానికి మొగుడు భయపడిపోతాడే. సర్లే, నీ తరపున నేను చెప్తాను. డిగ్రీ అండి. ఆహా, కోకిరిలా ఉంది గొంతు. వంటొచ్చా? వచ్చు. ఆడపిల్ల ఖచ్చితంగా వంట నేర్చుకోవాలని మా అమ్మ నేర్పించింది. మీకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? ఉందా ఏంటి? సింగర్ అవ్వాలనుకున్నా మా అమ్మ కోరిక నెరవేరాలని సంగీతం నేర్పించింది. అవునండి. అంటే అన్నానంటారు కాని మనం అనుకున్న కలలు నెరవేరినప్పుడు వాటిని పిల్లలోనే కదా చూసుకుంటాం. ఎటో చూస్తున్నాడేంటి? కొంపదీసి కంటి చూపులో ఏదైనా తేడా ఉందా ఏంటి? ఏ కామాక్షి, వంటగదిలో కూల్ డ్రింక్స్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. అతని కామాక్షి వదిన్ని కన్నార్పకుండా చూస్తున్నాడు. అదే నాకు డౌట్ గా ఉంది ప్రేమ. గొంపదీసి బుద్ధి వంకరా ఏంటి? వమ్మా, తనొద్దండి, తన చేత్తోనేమని చెప్పండి. అదేంటి బాబు, తనివ్వాల్సింది తన చేత్తో ఇమ్మంటావేంటి? అంటే కాబోయే భార్య చేత్తో ఇస్తే బాగుంటుంది కదా అని.